హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు రెవెన్యూ ఛానల్. చాలామంది నిరుద్యోగ మిత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా. అండ్ అలాగే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడాలంటే, చాలామంది గ్రూప్ 2 వచ్చిన అభ్యర్థులు కూడా చాలామంది కూడా పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కూడా కాయలు కాసినట్టుంది. అయితే మొత్తానికైతే టీజీపీఎస్సీ బోర్డు అయితే మేము 27వ తారీఖు నుంచి మే 27వ తారీఖు నుంచి జూన్ 10 తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నాం. గ్రూప్ 2 ప్రొవిజనల్ లిస్టులో అంటే గ్రూప్ 2 సెలక్షన్ లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతున్నాం అని చెప్పేసి కూడా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ నెల మే 27 నుంచి అలాగే జూన్ 10 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న 723 పోస్టులు కదండి, 723 పోస్టుల్లో మనకి ఏం పోస్ట్ కావాలని చెప్పేసి కూడా ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనం వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు మనం ఏ పోస్ట్కి అయితే సెట్ అవుతామో, మనకి వచ్చిన మార్కులు ఏ పోస్ట్ అయితే సెట్ అవుతుందో వాళ్ళ తర్వాత ఆ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్, ఎస్ఐ అండ్ అలాగే డిప్యూటీ ఎంఆర్ఓ ఈ పోస్టులు ఉన్నాయి కదా, కొన్ని పోస్టులు ఉన్నాయి. వాటికి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు వచ్చిన మార్కులను బట్టి మనం దేనికి సెట్ అవుతామో వాళ్ళు అది ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, తర్వాత మళ్ళీ 25 నుంచి మనకి సుమారు 10వ తారీఖు వరకు కూడా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మెన్షన్ చేశారన్నమాట. దాంట్లో ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మీకు ఇచ్చిన డేట్స్లో అంటే ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఒక డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 2 వచ్చిన అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకరోజు కొంతమంది చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆ రోజు మీ సర్టిఫికేట్లు మీకు అందుబాటులో లేకపోయినా, లేదంటే మీకు వచ్చిన రోజున మీరు కొంచెం మీ ఆరోగ్యం బాగాలేకపోవడం, లేకపోతే ఏదైనా జరగడం, కొన్ని విషయాలు జరిగినా కానీ మీకు ఫర్దర్గా ఇంకో రోజు అవకాశం ఇచ్చి 11వ తారీఖు నాడు మళ్ళీ ఆ రోజు మీకు ఫర్దర్గా ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే కొంతమంది సర్టిఫికేట్లు స్కూళ్ళలో ఉండడం కానీ, కాలేజీలో ఉండడం కానీ, డిగ్రీలో ఉండడం కానీ, లేదంటే వేరే దగ్గర ఏదో అంటే కొంతమంది ఓపెన్ డిగ్రీ చేస్తూ ఉంటారు, ఓపెన్ బీఈడీ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సర్టిఫికేట్ అక్కడ ఉంటాయి. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఒకసారి 11వ తారీఖు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇంకా సరే ఇదైతే అయిపోయింది. మరి ఆల్రెడీ ఇంకా ఇప్పుడున్న చాలామంది నిరుద్యోగ అభ్యర్థుల అనుమానం ఏంటంటే, గ్రూప్ 1 కేసు తేలకుండానే మరి గ్రూప్ 2 ఫలితాలు ఇస్తారా అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ టీజీపీఎస్సీ బోర్డు చేసింది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు తెలిసి ఫస్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 2 వచ్చిన తర్వాత గ్రూప్ 3 వస్తుంది. ఇక్కడ మనం డౌట్ పడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 2 సర్టిఫికేట్ చేస్తానికి రెడీగా ఉన్నారు, 1:1 ప్రకారం కూడా అభ్యర్థులను పెట్టడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి 1:1 ప్రకారం కూడా అభ్యర్థులను పిలుస్తున్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ గ్రూప్ 1 కేసు క్లియర్ కాకుండా అయితే మీరు గ్రూప్ 2 సంబంధించి అయితే పిలవరు. అంటే గ్రూప్ 1 కేసు మీకు అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి మీకు అర్థమైందా ఆల్రెడీ? అంటే మీకు తెలుసా ఆల్రెడీ మీకు అనుకూలంగా వస్తుందని? ఇక్కడ ఏంటంటే, గ్రూప్ 1 ఫలితాలు రాకుండానే గ్రూప్ 2 సంబంధించి కూడా అది యూనికి ఛాన్స్ లేదు ఒకవేళ. ఎందుకంటే సపోజ్ గ్రూప్ 1 సంబంధించి కేసు ఉంది, జూన్ 11న హీరింగ్ ఉంది. కాబట్టి అది ఒకవేళ నిరుద్యోగులకు అనుకూలంగా వస్తే మళ్ళీ ఏదో వాయిదాపడే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ ప్రభుత్వానికి మళ్ళీ అనుకూలంగా వచ్చినా కానీ, ఇప్పుడు సపోజ్ గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థి ఉంటాడు, గ్రూప్ 2 వచ్చిన అభ్యర్థి ఉంటాడు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థి, గ్రూప్ 2 వచ్చిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు, రెండిట్లో ఉన్నారు. రెండు వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థి అయితే గ్రూప్ 2 జాబ్కి అయితే వెళ్ళాడు కదా. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చి మళ్ళీ గ్రూప్ 1 ఫలితాలు సక్రమంగా, అవును గ్రూప్ 1 సక్రమంగా జరిగింది, ఏం జరగలేదు, తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఎటువంటి అన్యాయం జరగలేదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అనుకోండి. ఇప్పుడు గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 క్యాడర్ ఎక్కువ కాబట్టి ఆ అభ్యర్థి గ్రూప్ 1 తీసుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 1:1 ప్రకారం పిలుస్తారా లేదని చెప్పేసి కూడా మనకు క్లారిటీ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి మొత్తానికి అయితే వీళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తూ ఉన్నారు. అదే మన సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, అదే మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ సురవరం ప్రతాపరెడ్డిగా మార్చినారు. కాబట్టి ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అయితే కొంచెం సంతోషం అని చెప్పుకోవాలి. అండ్ అందరికీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. అంటే ఎప్పటి నుంచో మీరు కళ్ళగని ఉంటారు, ఎప్పటి నుంచో మీ కళ్ళ సహకారం చేసుకుంటారు. సుమారు ఎప్పుడో 2016లో పడ్డ గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు సుమారు దాదాపుగా 10 సంవత్సరాలు అయితే ఉంది. అంటే నోటిఫికేషన్ బట్టి 10 సంవత్సరం కాదు, మీరు అంతా చేసుకునేసరికి సుమారు మీరు ఎక్కేసరికి 2026 అవుతుంది. కాబట్టి 10 సంవత్సరాలు. సరే, కష్టపడే ప్రతి ఒక్కరందరికీ పేరున అందరికీ కూడా మన ఏమన్ న్యూస్ ఛానల్ తరఫున కూడా అందరికీ
నేను కంగ్రాచులేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అండ్ అలాగే కొత్త నోటిఫికేషన్స్ గురించి కూడా మరి మీరు కొంచెం ఏదో ఒకటి తొందరగా ఇస్తే బాగుంటుంది. నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వెహికల్లతోటి. జూన్ 2వ తారీఖు నాడు డెడ్ లైన్ అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు లోపు, జూన్ 2 లోపు మీరు స్పందించకపోతే జూన్ 2 తర్వాత కూడా తెలంగాణలో మరొక నిరుద్యోగ ఉద్యమం మొదలవుతుంది. జూన్ 2 మీకు డెడ్ లైన్ అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కాబట్టి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మరి కొంతమంది గ్రూప్ 2 సంబంధించిన అభ్యర్థులు కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మరి మీ అప్పుడు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలా, లేదంటే ఇప్పుడు రీసెంట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేబీ ఎగ్జామ్ రాసినప్పుడు ఇయర్లోనే మేబీ లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలని నేను అనుకుంటా ఉన్నా. మరి దాని గురించి మరి క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు నోటిఫికేషన్ కూడా పేరాలో. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే ప్రొవిజనల్ లిస్ట్ కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఇక్కడ రోస్టర్ పాయింట్ల ప్రకారం అండ్ మెరిట్ లిస్ట్ ప్రకారం కూడా మీకు ఏ జాబ్ అయితే సెట్ అయితే మీకు ఏ జాబ్ అయితే అరకులో మీకు ఆ జాబే రావడం జరుగుతుంది 783 పోస్టులలో. మరి బ్యాక్లాగ్ పోస్టులు మిగలడం అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ 1 ఇచ్చిన తర్వాత గ్రూప్ 2 ఇస్తారు కాబట్టి బ్యాక్లాగ్ పోస్టులు అయితే మిగలకపోవచ్చు. గ్రూప్ 2 వచ్చిన తర్వాత గ్రూప్ 3 వస్తుంది. మ్యాక్సిమం గ్రూప్ 2 10వ తారీఖు సుమారు వచ్చే నెల 10వ తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ కాబట్టి అది అయిపోయిన తర్వాత మేబీ జూన్ లాస్ట్ లోపు గ్రూప్ 3 సంబంధించి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం ఉంది. అయితే దీన్ని బట్టి మనకి అర్థం అవుతా ఉందంటే క్లియర్ కట్గా జూలై వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్స్ లేవని చెప్పేసి మనకి క్లియర్ కట్గా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోవాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కదా మళ్ళీ మీకు నోటిఫికేషన్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చేసి మళ్ళీ మీరు రాస్తే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న అభ్యర్థులకి మళ్ళీ వస్తే మళ్ళీ 2 సార్లు గ్రూప్ 2 జాబ్ చేయలేరు కదా. మళ్ళీ ఎట్లా మళ్ళీ మీకే బ్యాక్లాగ్ పోస్టులు పడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పుడు ఇట్లా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి జూన్ లాస్ట్ వరకు కూడా మేబీ ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి కొత్త నోటిఫికేషన్ సంబంధం ఏం లేదు. కానీ ఒకవేళ మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ చేసినా కానీ ఇంకా కొంతమంది ఇంకా వేరే ఏదేదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది కూడా. కాబట్టి సరే చూద్దాం దాన్ని బట్టి కూడా. సరే మొత్తానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు సరే వెళ్తారు. కాబట్టి మళ్ళీ 2-3 నోటిఫికేషన్ కానీ, పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, మిగతా నోటిఫికేషన్ కూడా ఏ నోటిఫికేషన్ ఉంటే ఆ నోటిఫికేషన్ తొందరగా విడుదల చేసి నిరుద్యోగులందరినీ కొంచెం మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, ఉద్యోగాలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు ఇస్తే మీరు జస్ట్ నోటిఫికేషన్ చేస్తే చాలు, మీరు మాకు ఏం చేయాల్సిన అవసరం లేదు. మా పనేదో మేము చేసుకుంటాం, చదువుకుంటాం అంతే. కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులకు ఇంకే డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్. అలాగే కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తా, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి.